నాకు తెలిసినంత వరకు ముంజలు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. నాకు లేత ముంజలతో పాటు ముదురు ముంజలు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే కొబ్బరి టేస్ట్ వస్తాయి కదా! అందుకే అవి కూడా తింటాను నేను. అండ్ సమ్మర్ వచ్చిందంటే ముంజలతో ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రై చేసి దాన్ని ఇంట్లో పిల్లలకి పెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తారు కదా! అలాగే నేను కూడా ఒక న్యూగా ఉండాలి అని చెప్పి ఒకటి ట్రై చేశాను. ముంజల పాయసం అని చెప్పేసి. ఇది బాగా వస్తుందో రాదో నాకైతే తెలీదు అనిపించింది ఫస్ట్. కానీ తాగిన తర్వాత చాలా చాలా బాగుంది అని కాంప్లిమెంట్ అయితే ఇచ్చేశారు ఇంట్లో వాళ్ళందరూ. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ముంజలు అలాంటివి తినకపోతే మాత్రం ఇలా చేసి మీరు చక్కగా పెట్టేసేయచ్చు మీ పిల్లలకి. ఎందుకంటే ముంజలు చాలా చాలా హెల్తీ అండ్ వేడి కూడా తగ్గిస్తుంది కదా! సో అందుకు దీనికోసం మనం ఫస్ట్ పాలను తీసుకోవాలి. పాలు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇవి బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇవి వేడయ్యేంతలోపు మనం ఈ ముంజల పై తొక్కు ఉంటుంది కదా! ఆ తొక్కును మొత్తం తీసేసేయాలి. తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈలోపు పాలు బాగా కాగి నురగొస్తుంది కదా పైకి. అలాంటి టైంలో మనం దాంట్లో పంచదార వేసుకోవాలి. టేస్ట్‌కి ఎంత పంచదార అయితే కావాలి, ఎంత అవసరం అవుతుందో అంత పంచదార వేసేసుకొని ఇదైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకాసేపు ఇలానే పొయ్యి మీద పెట్టాము అంటే ఆ పాలు ఇంకా చిక్కబడతాయన్నమాట. చిక్కబడిన తర్వాత వాటిని దించేసి మనం త్వరగా ఆరిపోవాలి అనుకుంటే గనక ఇలా చన్నీళ్ళు ఒక ప్లేట్‌లో పోసి ఆ చన్నీళ్ళ ప్లేట్‌లో ఈ పాలు పెడితే తొందరగా చల్లారిపోతాయి. లేదు అంటే ఫ్యాన్ కింద కానీ ఎలా అయినా కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే మీరు వాటిని నార్మల్గా కూడా చల్లార్చుకోవచ్చు. ఈలోపు మనం ముంజిని తీసుకొని అవి చల్లారేలోపు మనం ముంజల్ని తీసుకొని వాటి పైన చెక్కంతా తీసేసాం కదా! ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మనం పెద్ద పీసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న పీసెస్ అయితే మనం నోటికి బాగా గట్టిగా అలా తగలకుండా బావుంటాయన్నమాట. అందులోనూ మనం లేత ముంజల్ని మాత్రమే తీసుకోవాలి. ముదురు ముంజలైతే కొంచెం గట్టిగా తగులుతూ ఉంటాయి అక్కడక్కడ. అదే లేత ముంజలైతే చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇంకా తాగేటప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. సో ఇలా చిన్న చిన్న పీసెస్‌గా మనం కట్ చేసేసుకోవాలి ముంజలన్నిటిని. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి మొత్తం పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈలోపు మనం పాలు చల్లారాయో లేదో చూసుకోవాలి. పాలు మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే ఈ ముంజలన్నిటిని తీసుకెళ్ళి ఆ పాలల్లో వెయ్యాలి. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ పాలైతే చల్లారిపోయినాయి. సో ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న ఈ ముంజలు మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ పాలల్లో వేసేసాను. ఇలా పాలు కూడా తియ్యగా ఉంటాయి కదా! పంచదార వేసి కాగబెట్టాం కాబట్టి ఇవి తియ్యగా ఉంటాయి. సో ఇప్పుడు వీటిల్లో ముక్కలన్నీ వేసేసుకోవాలి. దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు మీ ఇష్టం. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా సరే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్‌ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా తిప్పేసుకొని బాగా మిక్స్ అయిపోవాలి మొత్తం. మిక్స్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. కనీసం ఒక 2 అవర్స్, 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టారు అంటే చాలా చల్లగా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం పూట ఇది తీసి పిల్లలకి కానీ ఇస్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వండి. చాలా హ్యాపీగా ఉంటారు అండ్ చాలా హెల్తీ కూడా. ఇదైతే చాలా చాలా హెల్తీ. సో నేనైతే ట్రై చేశాను. మాకైతే చాలా బాగా కుదిరింది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి లేకపోతే ముంజలు ఎవరైతే తినరో వాళ్ళకి ఇది ఇచ్చి ఇలా ట్రై చేసి ఇచ్చి చూడండి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళు ట్రై చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీరు ఇంట్లో కనుక ట్రై చేస్తే గనక ఖచ్చితంగా ఆ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి.